గజ్వేల్ నియోజకవర్గంలోని రిమ్మన్నగూడ పోలింగ్ స్టేషన్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఓటర్స్ కూడా ఓటేసి వచ్చారు. వాళ్ళని అడుగుతాం, చెప్పండి, అంటే పొద్దున్నే వచ్చారు, ఓటేశారు, ఎట్లా అనిపిస్తుంది, ఏం చెప్తారు? సార్ మాది రిమ్మన్నగూడ విలేజ్ సార్. ఇప్పుడే ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయింది పోలింగ్ అనేది. ప్రజెంట్ ఏంటంటే యువత అనేది పార్టిసిపేట్ చేస్తుంది సర్పంచ్ ఎలక్షన్లో. మాది వచ్చేసి బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిని మేమే ప్రపోజల్ పెట్టినాము. మంచి యువకుడిని మేము ఎన్నుకోవాలని గ్రామ ప్రజల్ని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా అవకాశాలను ఎన్నో కల్పించాలని మా బీజేపీ పార్టీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ ద్వారా డెవలప్మెంట్స్, గ్రామ పంచాయతీకి నిధులు ఏ విధంగా వస్తున్నాయో అలాంటి ప్రపోజల్స్ మా ఎంపీ రఘునందన్ రావు కూడా మాకు సహకారంతో మేము అన్ని అవకాశాలను యూజ్ చేసుకొని యువతకు అవకాశాలు కల్పించాలని మా పార్టీ నుంచి, అంటే మాది బీజేపీ పార్టీ అండి, బీజేపీ పార్టీ నుంచి ఎన్ఎల్ఈ స్వామి అని ఒక లాయర్ అడ్వకేట్ను మేము గ్రామ సర్పంచ్గా ప్రపోజల్ పెట్టామండి. ఓకే, అంటే చూస్తున్నాం వృద్ధులు సైతం మహిళలు సైతం హుషారుగా వస్తున్నారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? గ్రామంలో ఎటువంటి చైతన్యం తీసుకొచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? అయితే ముఖ్యంగా ఏంటంటే యువతకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మేము అనుకుంటున్నామండి. అంటే గత నెల నుంచి గ్రామంలో హడావిడి కోలాటం ఏర్పడ్డది. అదేవిధంగా యువకులు కానీ వృద్ధులు కానీ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారండి. మాకు ఇంచుమించు ఒక 2000 ఓటర్లు ఉన్నారండి. చాలామంది ఉత్సాహంతో ఇప్పుడు అంటే మార్నింగ్ 7 నుంచి 1 వరకే ఉంది కాబట్టి తొందరగా వచ్చి మేము ఓటేసి వినియోగించుకోవాలని మేము కూడా అభ్యర్థన చేశామండి గ్రామంలో. అదేవిధంగా మోటివేట్గా ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా విలేజ్ నుంచి కానీ లేకపోతే వేరే విలేజ్లలో హైదరాబాద్ నుంచి కానీ రావడం జరుగుతుంది. మనం మ్యాక్సిమం ఒక 95% పోలింగ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. అంటే భారత రాజ్యం కల్పించిన హక్కు ఓటు హక్కు కాబట్టి ప్రధానంగా ఇప్పటికే ఎంపీ రఘునందన్ రావు కూడా ఏ గ్రామ పంచాయతీ గెలిస్తే ఖచ్చితంగా 25 లక్షలు నిధులు ఇస్తా అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితుంది. అంటే ఎట్లా అనిపిస్తుంది? గ్రామంలో ఏం చెప్తున్నారు? మాకు ఎంపీ సాబు ఏమన్నారంటే మాకు బీజేపీ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థి గెలుపొందడం జరిగితే 25 లక్షల రూపాయల నిధులు డైరెక్ట్ గ్రామ పంచాయతీకి శాంక్షన్ చేస్తానని చెప్పిండు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వైకుంఠధామం కానీ, తర్వాత మురికి కాలువల నిర్మాణానికి మోరీలు కానీ, సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు కానీ, తర్వాత ఇంకేముందని డంపింగ్ షెడ్స్ ఇవన్నీ ఏర్పాటు చేసేదానికి నిధులు మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది. దాని గురించి కాకుండా ఒక బీజేపీ క్యాండిడేట్ మా విలేజ్లో సర్పంచ్గా ఎన్నుకుంటే ఇంచుమించు ₹1 కోటి ఫండ్ తీసుకురావడానికి కూడా మాకు హామీ ఇచ్చిండండి. దాన్ని డెవలప్ చేయడానికి మేము మా గ్రామ పంచాయతీ నిధుల్లో యూజ్ చేసేదానికి మేము అనుకుంటున్నామండి. అంటే గ్రామ పంచాయతీ ఏకగ్రీవం చేయడం వల్ల అపహాస్యం చేస్తున్నారని చెప్పి ఇప్పటికే రఘునందన్ రావు చెప్తున్నారు. ఖచ్చితంగా ఎన్నికలు జరిగితేనే ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారని చెప్తున్నారు. అంటే గ్రామంలో ఎటువంటి వాతావరణం ఉంది, ఎట్లా మోటివేట్ చేశారు మీరు? అయితే మేము ముఖ్యంగా మా యువత అనేది మెయిన్ ఫోకస్ ఏంటంటే డెవలప్మెంట్ గురించి ఎక్కువ, గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధుల గురించి మాకు ప్రతి ఇయర్ 46 లక్షల రూపాయల డబ్బులు ప్రతి సంవత్సరం వస్తున్నాయండి. గత 5 సంవత్సరాల నుంచి ఇంచుమించు ₹2,36,00,000 చిల్లర దాకా డబ్బులు రావడం జరిగింది. ఇంతకుముందుకు నిధుల దుర్వినియోగం కూడా జరగడం జరిగింది. దాన్ని అడిగే నాదులు లేకుండా అయిపోయింది. ఇప్పుడు యువత అనేది బయటికి వస్తే ఇంచుమించు ప్రతి సంవత్సరం ₹1 కోటి నిధులను తీసుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామండి. అదేవిధంగా మా ఎంపీ సాబ్ చెప్పింది ఏంటంటే ప్రతి ఇయర్ ఒక 1 crore మన బీజేపీ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక 5 సంవత్సరాల్లో మా ఊరిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మేము కూడా కోరుకుంటున్నామండి. యువతకు కూడా అదేవిధంగా అవకాశాలు కల్పించాలని మేము స్వయంగా కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? మీరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు కాబట్టి ఏం చెప్తారు? అదే ప్రతి ఒక్కరి పార్టీ నుంచి కూడా అభ్యర్థులు ఉన్నారు, 4 అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరు కూడా తమ ప్రచారాన్ని చేశారు విజయవంతంగా. ఇప్పుడు అంతా ఓటర్ల చేతిలో ఉన్నది. డెఫినెట్గా మా యొక్క అడ్వకేట్, మా క్యాండిడేట్ అనేటప్పుడు అడ్వకేటు మంచి సీనియర్ న్యాయవాది అన్నకు అవకాశం ఇస్తున్నారని కోరుకుంటున్నాము. ఇంకోటి రగన్న కూడా మాకు ఒక మంచి హామీ ఇచ్చాడు మా విలేజ్కి. ఏంటంటే అది స్వామి గారిని గెలిపిస్తే సంవత్సరానికి ₹1 కోటి చొప్పున నిధులు విడుదల చేసి డైరెక్ట్ ఎంపీ నిధుల నుంచి నిధులు విడుదల చేసి అభివృద్ధికి సహకారం చేకూరుస్తారని కోరుకుంటున్నాము. ఎట్టకేళ్ళకు వచ్చేసి మనకు స్వామి గారికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము గ్రామ ప్రజలకు. మీరు చెప్పండి, అంటే మీరు ఓటు వేశారు కాబట్టి ఏం చెప్తారు?
నేను మన బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా ప్రతి ఏటా మా గ్రామ పంచాయతీకి ఒక 46,92,000 రూపాయల నిధులు రావడం జరుగుతూ ఉంది. యావరేజ్గా తీసుకుంటే 5 సంవత్సరాల లోపల దాదాపుగా 2,36,00,000 రూపాయలు మా గ్రామ పంచాయతీకి డైరెక్ట్గా నిధులు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధికి బాటలు వేసిన వారు అవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ జెండా గ్రామ పంచాయతీ రిమ్మనగూరు గ్రామ పంచాయతీలో ఎగరడం జరుగుతూ ఉంది. ఇది పరిస్థితి. ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఓటు హక్కును వినియోగించుకుంటున్నాం. ఖచ్చితంగా బీజేపీ పార్టీ అభ్యర్థికి సంబంధించిన బలపరిచిన వ్యక్తిని మేము గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రధానంగా వారు చెప్తున్నారు. ఎందుకంటే రఘునందన్ రావు కూడా హామీ ఇచ్చారు, 25 లక్షల వరకు నిధులు ఇస్తా అని చెప్పారు. ఎందుకంటే ఏకగ్రీవం చేయొద్దు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చూడాలని చెప్పి ఎంపీ రఘునందన్ రావు చెప్పారని చెప్పి వారు హుషారుగా వచ్చి ఓటేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ప్రశాంతమైన వాతావరణంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇక ఓటింగ్ ప్రక్రియ కూడా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎంతో క్షుణ్ణంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధానంగా చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.